ధ్యానం మాత్రమే కాకుండా దీంట్లో మనం మరొక ముఖ్యమైన అంశం అంటే నక్షత్ర మిత్రులతో కాంటాక్ట్కి మీరు ఎంత సుముఖంగా ఉన్నారు, ఎంత రెడీగా ఉన్నారు, నిజంగా సిద్ధంగా ఉన్నారా? మనం సిద్ధంగా ఉన్నామని టెక్స్ట్ మెసేజ్లో కానీ మాట్లాడుతూ కానీ రండి రండి అని పిలుస్తున్నాం, కానీ నిజంగా వాళ్ళు వస్తే మనం ఎంత సిద్ధంగా రిసీవ్ చేసుకోవడానికి ఉన్నాము అనే పాయింట్ కూడా తెలుసుకుంటాం. మనకి మనమే టెస్ట్ చేసుకోబోతున్నాము. మనల్ని మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నామనే ఒక పరీక్ష అనేది పెట్టుకోబోతున్నాము లాస్ట్లో. ఫస్ట్ ఈ మెడిటేషన్ చేసేసిన తర్వాత అలాగే జూలై నెల అంతా కూడా ఎంత విశిష్టంగా, ఎంత స్పెషల్గా, ఎంత ఎక్సైటింగ్గా ఉంటుంది అనేది కూడా డిస్కస్ చేయబోతున్నాము. ఆ సమయంలో జూలై నెలలో నేను ఎన్నోసార్లు మీ అందరితో లైట్ వర్కర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కలుస్తూ ఉంటాను. మనం మెడిటేషన్స్ చేస్తూ ఉంటాము, క్లాసెస్ చెప్పుకుంటూ ఉంటాము. ఆ వివరాలన్నీ కూడా లాస్ట్లో షేర్ చేస్తాను. ఇప్పుడైతే ముందు ఎథరిక్ మరియు ఆస్ట్రల్ శరీరాల ఆరా క్లియరింగ్ అండ్ క్లీనింగ్ ధ్యానం. ఏంటి సడన్గా ఎథరిక్ అండ్ ఆస్ట్రల్ శరీరాలు ఇప్పుడు ఎందుకు క్లియర్ చేయడము, క్లీనింగ్ చేయడము? ఇక్కడ మీరు కనుక కరెక్ట్గా చూస్తే ఆరా క్లియరింగ్ అంటే భౌతిక శరీరానికి ఒక్కదానికే ఆరా ఉంటుందా? ఎథరిక్ శరీరానికి కూడా ఆరా ఉంటుందా? ఆస్ట్రల్ శరీరానికి కూడా ఆరా ఉంటుందా? ఆరా అంటే ఏమిటి? ఆరా అంటే మీ చుట్టూ మీ యొక్క శరీరం యొక్క కాంతి ఎంత విస్తీర్ణంలో, ఎంత ఏరియాలో స్ప్రెడ్ అవుతుంది అనేదే మీ ఆరా. అంటే మీ భౌతిక శరీరం చుట్టూ, మీ భౌతిక శరీరంలో ఉన్న ఎనర్జీ ఎంతవరకు స్ప్రెడ్ అవుతుంది, దాట్ ఫార్మ్స్ మీ ఫిజికల్ బాడీ యొక్క ఆరా. అదే ఎథరిక్ శరీరం చుట్టూ దాని యొక్క ఎనర్జీ ఎంత దూరం స్ప్రెడ్ అవుతుంది అనేది ఆ ఎథరిక్ శరీరం యొక్క ఆరా. అలాగే ఆస్ట్రల్ శరీరంలో ఉన్న ఎనర్జీ ఎంత ఉంది మీకు, దాని యొక్క ఎనర్జీ ఎంత విస్తీర్ణంలో స్ప్రెడ్ అవుతుంది అనేది ఆ శరీరం యొక్క ఆరా. మరి మనందరికీ తెలిసిన విషయమే. పత్రి సార్ అయితే అతను ఎక్కడుంటే అక్కడ అతని భౌతిక శరీరమే కాదు, అతని యొక్క శక్తి శరీరాల అన్నిటి ఎనర్జీలు కూడా కొన్ని కిలోమీటర్ల మేర అతని ఎనర్జీ అనేది స్ప్రెడ్ అయి ఉండేది. అందుకే అతని ఆరాలోకి, అంటే ఒక ధ్యాన మహాయజ్ఞం అవ్వచ్చు, ధ్యాన మహాచక్రం అవ్వచ్చు, ఏదైనా గ్యాదరింగ్ అప్పుడు మనం వెళితే అక్కడ అతని ఆరాలోకి మనం వెళ్ళంగానే సార్ ఏం చెప్తే అదే చేస్తాం, సార్ ఏమి ఆలోచిస్తే అదే ఆలోచించేవాళ్ళం. అంత ప్రభావం అనేది ఒక వ్యక్తి యొక్క, ఒక శక్తి యొక్క ఆరాకి ఉంటుందన్నమాట. మరి అలాంటి ఆరా మనకి ఎంత ఉంది, మన యొక్క శరీరాలకి ఎంత ఉంది, అలాగే వాటిని ఎందుకు క్లియర్ చేసుకోవాలి, సమస్య ఏమైనా ఉందా, క్లీనింగ్ ఎందుకు చెయ్యాలి అనేది చూద్దాం. 24వ తారీఖున యురేనస్ మరియు సెడ్నా కంజంక్ట్ అవుతూ న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్ కోడ్స్ ని ఇంటిగ్రేట్ చేయడం అనేది మొదలయ్యింది. భూమి చుట్టూ మాయపొర ఇంకా ఉంది కాబట్టే మనకి సమస్యలున్నాయి. భూమి మీద కూడా ఎన్నో అకృత్యాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి. చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే ఈవెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, జరుగుతున్నది అని అనుకుంటున్నారు. అది అతి పెద్ద అపోహ. ఎందుకు ఆ అపోహ వస్తున్నది అంటే మీకు ఈవెంట్ అంటే అవగాహన లేకపోవడం వలన ఈ అపోహ అన్నమాట. ఈవెంట్ జరిగితే మీ చుట్టూ అన్యాయాలు ఉండవు, పేదరికం ఉండదు, చావులు ఉండవు, అలాగే అక్రమాలు, యుద్ధాలు ఏమీ ఉండవు. మీ లోపల ఉండవు, మీ చుట్టూ కూడా ఉండవు ఈవెంట్ అనేది జరిగితే. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఈవెంట్ అనేది జరగలేదు అని అర్థం. ఈవెంట్ జరగలేదు అంటే అర్థం ఏంటి? భూమి చుట్టూ మాయపొర ఇంకా అలాగే ఉన్నది. ఆ భూమి చుట్టూ మాయపొర తొలగించబడమే ఈవెంట్ అంటే. మరి ఈ మాయపొర ఎందుకు ఇంకా అలాగే ఉంది? మనం ఎన్నో ధ్యానాలు చేస్తున్నాం, ధ్యాన యజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు చాలా చేస్తున్నాం కదా. ధ్యానం క్లాసెస్కి అటెండ్ అవుతాము, అందరం కలిపి సామూహిక ధ్యానాలు చేస్తున్నాము, ఆదివారం ధ్యానాలు చేస్తున్నాం, ఇంకా చాలా చాలా చేస్తున్నాం. ఎందుకున్నది అంటే ఏదైనా ఒకటి తొలగించబడాలి, అది ఇక్కడి నుంచి శాశ్వతంగా సమస్య పరిష్కరించబడాలి అంటే అసలు సమస్య లోపల లోతుల్లో ఏముంది అనేది చూడగలగాలి. దేని వలన ఆ సమస్య ఇంకా బతికే ఉంది అనేది తెలుసుకోగలగాలి. తెలుసుకుంటేనే
అది ఎలా తొలగించాలి, ఎలా పరిష్కరించబడుతుంది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి భూమి చుట్టూ 30 మీటర్ల వరకే, అంటే భూమి యొక్క ఉపరితలం నుంచి భూమి పైన 30 మీటర్ల వరకు ఇప్పటికీ ఈ మేట్రిక్స్ లేదా అనామలీ లేయర్ అంటే మూల చైతన్యం నుంచి వచ్చిన ఒకానొక అసంగత అంటారు. అనామలీ అన్నమాట, డిస్టార్షన్ అన్నమాట. ఆ పొర అనేది ఉంది. ఎందుకు, ఎలా ఉన్నది అంటే ఇది ఒక పురాతనమైన స్కాలార్ టెక్నాలజీతో, ఇదొక టెక్నాలజీ. ఆ టెక్నాలజీ డీటెయిల్స్ మనకు అనవసరం. ఆ మాయపొర అనేది మాత్రం ఒక పురాతనమైన స్కాలార్ టెక్నాలజీతో భూమి చుట్టూ 26,000 సంవత్సరాల క్రితం సృష్టించబడిందంట. ఎక్కడ సృష్టించబడింది? భూమాత యొక్క ఎథరిక్, ఆస్ట్రల్ మరియు మానసిక తలాలలో. ఏంటి, భూమాతకు కూడా ఇలాంటి తలాలు ఉంటాయా అంటే ఉంటాయి. మరి మనము ఎలాగ జీవులమో భూమాత కూడా అతిపెద్ద జీవి, ఒక గ్రహము అనేది కూడా ఒక అతిపెద్ద చైతన్యము. మరి ఆ అతిపెద్ద చైతన్యానికి కూడా భౌతిక శరీరం ఉంది. దానికి అథరిక్, ఆస్ట్రల్, మెంటల్ శరీరాలు అంటే మానసిక శరీరాలు కూడా ఉంటాయి. అయితే వాటిని శరీరం అనే కన్నా తలము అంటే బాగుంటుంది. అందుకే ఎథరిక్ తలము, ఆస్ట్రల్ తలము, మానసిక తలము ఎవరికి? భూమాతకి. ఆ భూమాత యొక్క ఈ తలాలలో 26,000 సంవత్సరాల క్రితం స్కాలార్ టెక్నాలజీ అనే దాన్ని ఉపయోగించి ఒక పురాతనమైన మాయ పొరని సృష్టించారు. అప్పుడు సృష్టించబడింది, ఇప్పటికి మనకి పురాతనం అయిపోయింది. మరి సో ఇప్పటికీ కూడా అంత పురాతనమైన మాయపొర అలాగే బతికే ఉంది, సమస్యలు సృష్టిస్తూ యాక్టివ్గానే ఉంది. దీన్ని 1996 సంవత్సరంలో మరింత బలోపేతం చేసి భూమి చుట్టూ నిర్బంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారట. ఎంత కొనసాగిస్తున్నారంటే మనము ఎంత విశ్వమయ ప్రాణశక్తిని తీసుకొచ్చినా, ఎంత ధ్యాన శక్తిని తీసుకొచ్చినా సమస్యలు సమస్యల్లాగే ఉన్నాయి. కొన్ని కొన్ని ఇంకా ఎక్కువగా కూడా తయారవుతూనే ఉన్నాయి. ఎందుకు? అసలైన తాళం చెవితో ఆ తాళాన్ని ఓపెన్ చేయటం లేదు, మనం బ్రేక్ చేయటం లేదు. అసలైన తాళం చెవి ఉంటేనే కదా ఏ గది తాలూకా తాళమైనా తెరవబడుతుంది, ఏ మాయపొర తాలూకా తాళాలైనా తెరవబడతాయి. మాయపొరకి ఎన్నో రకాల తాళాలు వేశారు. అందులో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది ఒక రకమైన తాళం. దీనివల్లనే భూమాత యొక్క గోల్డెన్ టైమ్ లైన్, స్వర్ణయుగం యొక్క కాలచక్రం అనాలో ఏమో, తెలుగులో ఏమనాలో నాకు తెలియదు, టైం లైన్ అంటాం. గోల్డెన్ టైం లైన్ అంటే స్వర్ణయుగం యొక్క టైం లైన్ అనేది మేనిఫెస్ట్ అవ్వటం లేదు, లేదా దాంట్లో బ్లాక్స్ అనేవి ఉంటున్నాయి. స్వర్ణయుగం మేనిఫెస్ట్ అయితే చెప్పాం కదా, పేదరికం ఉండదు, ఆకలితో చావులు ఉండవు, లేదా అన్యాయాలు, అక్రమాలు ఇవేమి ఉండవు భూమి మీద. అది మేనిఫెస్ట్ అవ్వకుండా ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది. ఏమిటి ఒక టెక్నాలజీ అనేది మనం చూద్దాం. మీ యొక్క ఎథరిక్ బ్రెయిన్ ని ఇంపాక్ట్ చేస్తుందంట ఈ టెక్నాలజీ. ఈ స్కాలార్ టెక్నాలజీ భూమాత చుట్టూ ఉన్న ఈ స్కాలార్ టెక్నాలజీ మీ యొక్క అంటే మానవుల యొక్క ఎథరిక్ బ్రెయిన్ ని ఇంపాక్ట్ చేస్తుంది. చాలా అంటే చాలా ఇంపాక్ట్ చేస్తుందంట, ప్రభావం చూపిస్తుందంట. ఎలా చూపిస్తుంది ఆ ప్రభావం అంటే, ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఉన్నది అనేది తెలుసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇంపాక్ట్ లోంచి బయటికి ఎలా రాగలం, ప్రభావం ఎలా చూపిస్తుందని తెలుసుకుంటే దాంట్లోంచి బయటికి ఎలా రావాలి అనేది మనకు అర్థం అవుతుంది. ఏం చేస్తుందంట తెలుసండి, ఈ నిర్బంధంలో ఉన్న ప్రతి మానవుడికి మాత్రమే కాదు, జన్మ తీసుకోలేని ఆత్మలకి కూడా. అంటే భూమి చుట్టూ ఉన్న మాయపొరలో మరి మనకి తెలుసు, కొంతమంది శరీరం వదిలిపెట్టినా కూడా బయటికి వెళ్లకుండా ఇక్కడే ఇదే నాది ఇలాగే ఉంది అని ఆశతో తిరుగుతూ ఉంటారు. అందుకే కదా మనం ఎవరైనా చనిపోతే బాడీ వదిలేస్తే అక్కడికి వెళ్ళి మనం ధ్యానం చేస్తాం. మరి మీకు అలవాటు ఉందో లేదో తెలియదు, పత్రిసారి అయితే ధ్యానమే చేయిస్తారు. అక్కడ కూడా చేయించి ఆ ఎవరైతే శరీరాన్ని వెకేట్ చేశారో, బాడీ వెకేట్ చేశారో వాళ్ళని
ఉన్నత లోకాలకి వెళ్ళిపోమని చెప్పమని చెప్తారన్నమాట చెప్పేవారు. నేనైతే అదే అలవాటు. నాకు అక్కడికి ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ధ్యానం చేసి, ఇక్కడ మీ పని అయిపోయింది, ఇక్కడ మీ మమకారాలు ప్రేమలు ఇంకా అనవసరం, మీరు వెళ్ళిపోండి, మీ యొక్క తలాలకి మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోయి అక్కడ మీరేం నేర్చుకుని నెక్స్ట్ మళ్ళీ ఇంకొక జన్మకి ఎక్కడ కావాలంటే అక్కడ ప్లాన్ చేసుకోండి అని చెప్తూ ఉంటాం. సో అలాగా భూమి మీద పుట్టి ఉన్న మానవులకి, శరీరం లేకుండా ఉన్న ఆత్మలకి కూడా ఇది వర్తిస్తూ ఉంటుందంట. అంటే వారి యొక్క ఎథరిక్ బ్రెయిన్, భౌతిక శరీరాన్ని వదిలేరు కానీ ఎథరిక్ శరీరం పోలేదు కదా ఎక్కడికి. సో ఆ ఎథరిక్ బ్రెయిన్ కూడా ఈ టెక్నాలజీ వలన ఇంపాక్ట్ ఉంటుందంట. ఏమిటి తెలుసండి ఇంపాక్ట్? మన గురించే మనం మాట్లాడదాం. నాన్ ఇన్కార్నేటెడ్ సోల్స్ గురించి మనకు అవసరం లేదు. అంటే జన్మ తీసుకోలేని వాళ్ళ గురించి ఇప్పుడు మనం ఏం చేయలేం. మన యొక్క జీవితాన్ని మనం ఉద్ధరించుకుంటే, ఉద్ధరేదాత్మనాత్మాన మనం ఉద్ధరించుకుంటే మన జీవితాన్ని అన్నీ బాగుంటాయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మీ జీవితంలో ఏం జరుగుతుంది, ఎథరిక్ బ్రెయిన్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అంటే, ఆ టెక్నాలజీ అంట మీకొక వర్చువల్ రియాలిటీ హెల్మెట్ పెడతదట. వర్చువల్ అంటే అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ బట్ ఉండదు, ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. మీ ఎథరిక్ బ్రెయిన్ కి, మీ ఫిజికల్ బ్రెయిన్ కాదు, మీ ఎథరిక్ శరీరంలో ఉన్న ఎథరిక్ బ్రెయిన్ కి ఇలాంటి వర్చువల్ రియాలిటీ హెల్మెట్, ఒక హెల్మెట్ ని అంటే వాస్తవాన్ని వక్రీకరించే ఒక హెల్మెట్ ని మీ ఎథరిక్ బ్రెయిన్ కి పెట్టేస్తుందట ఆ టెక్నాలజీ. భూమి మీద పుట్టిన ప్రతి ఓడికి పెట్టేస్తుంది అనమాట. పెట్టిన తర్వాత ఈ వర్చువల్ రియాలిటీ హెల్మెట్ ఏంటంటే డిస్టార్టెడ్ వాస్తవాన్ని చూపిస్తుంది. అర్థం ఏంటి తెలుసండి? ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మీకు హెల్త్ బాగోలేదు, హెల్త్ బాగోక మీరు ఎన్నో రకాల మార్గాలు ట్రై చేసి 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 ఎవరో చెప్పితే ధ్యానం చేస్తే ఆరోగ్యం వచ్చేస్తుందండి, బాగుంటుంది, నాకు ఇలాగే సెట్ అయ్యిందండి అని చెప్పితే అది నమ్మి మీరు ధ్యానంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మీరు ధ్యానం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత మీకు ఈ వర్చువల్ రియాలిటీ హెల్మెట్ పనిచేయడం మొదలవుతుందండి. మొదలుపెట్టి ఏంటి, సర్లే ఇన్ని మందులు తిన్నావు, ఇంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళావు, ఇంత చేస్తే రాంది, ముక్కు మూసుకొని కూర్చొని లేదా శ్వాసను గమనిస్తూ వచ్చేస్తుందా ఒక దగ్గర కూర్చుంటే ఆరోగ్యం? ఎవడు చెప్పాడు? మరి అలాంటప్పుడు ఈ ఎంబీబీఎస్లు వేస్ట్, డాక్టర్లు వేస్ట్ అని చెప్తా ఉంటది అనమాట. ఇది ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే నీ ఆత్మశక్తిని నువ్వు నమ్మకుండా ఇది నాశనం చేసేస్తూ ఉంటుంది. ఒక్క ఆరోగ్య సమస్యే కాదండి, ఎన్ని రకాల సమస్యలుంటే అన్నిటినీ కూడా ఇది డిస్టార్ట్ చేసి చూపిస్తుంది. మీరు ఒక ఆశతో, ద ప్రాసెస్ ఆఫ్ హోప్ ఆర్ ప్యాటర్న్ ఆఫ్ హోప్, ఒక ఆశతో మీరు పని మొదలు పెడతారు. ఇక్కడ నేను సక్సెస్ఫుల్ గా ఉంటాను, మంచిగా ఉద్యోగం చేసుకుంటాను, అతి ఎక్కువగా ధన సంపాదన అనేది చేస్తాను, ఈ బిజినెస్ లో సక్సెస్ వస్తుంది, లేదా నా రిలేషన్షిప్ బాగుంటుంది అనే ఒక ప్యాటర్న్ ఆఫ్ హోప్, ఆశ యొక్క నమూనాతో మీరు మొదలు పెడతారు. మొదలు పెట్టంగానే మీ ఎథరిక్ బ్రెయిన్ చుట్టూ ఉన్న ఈ వర్చువల్ రియాలిటీ హెల్మెట్ పటా 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 దెబ్బలు కొడుతూ ఉంటుంది. ఏంటి, డబ్బులు సంపాదిస్తావా? మర్చిపోయావా నువ్వు గతంలో చేసిన బిజినెస్లకి ఏమైందో? ఏంటి, నీ ఉద్యోగం సాఫీగా సాగుతుందా? నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎదవలేగా, నీకెందుకు సాఫీగా సాగుతుంది? నువ్వు రిలేషన్షిప్లో ముందుకు బాగా వెళ్తావా? ఎక్కడున్నారు మంచోళ్ళు, నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు లేరి? నువ్వు మంచిగా ఉంటే సరిపోదే, నీ పక్కోళ్ళు కూడా మంచిగా ఉండాలిగా, వాళ్ళు కరెక్ట్గా లేనప్పుడు నీ రిలేషన్షిప్ ఎందుకు బాగుంటుంది అని దాని యొక్క డిస్టార్టెడ్, వక్రీకరించిన భావాలన్నిటినీ నీ బుర్రలోకి చొప్పిస్తూనే ఉంటుంది, భయాన్ని కల్పిస్తూనే ఉంటుంది. డబ్బు సంపాదించాలంటే ఉద్యోగమే చెయ్యాలి అనే భయాన్ని కూడా క్రియేట్ చేస్తుందండి. మరి ఏ ఉద్యోగం చేశారని పత్రిసారికి అంత అనంతత్వం ఉందండి.
ఉండేది. అబండెన్స్ ఎంత ఉండేదండి పత్రిసారికి? ఏం ఉద్యోగం చేశారని. మరి గురువు గారిని ఎగ్జాంపుల్గా తీసుకున్న తర్వాత కూడా మీరు ఉద్యోగం చేస్తేనే డబ్బులు వస్తాయి, బిజినెస్ చేస్తేనే డబ్బులు వస్తాయి అంటే మీ యొక్క అనంతత్వానికి మీరే లాక్ చేసుకుని వద్దు, నువ్వు దూరంగా ఉండు, నేను ఇలా ఉంటేనే నువ్వు నా దగ్గరికి రా అని అంటున్నట్టు లెక్క అన్నమాట. ఇవన్నీ ఎందువలన వస్తున్నాయి? మీ బ్రెయిన్లోకి ఇలాంటి ఆలోచనలు, నేను బిజీగా ఉంటేనే బాగుంటాను, నేను ఖాళీగా ఉంటే ఏం చేయలేను, లేదు అంటే నేను లేజీగా అయిపోతాను, ఇలాంటివి. నేను కూడా ఉద్యోగం మానేసినప్పుడు నాకు ఇలాంటి ఎన్నో ఆలోచనలు వచ్చాయండి. కానీ నేను పత్రి సార్ని మాత్రమే గురిగా పెట్టుకున్నాను, అతన్ని మాత్రమే నా దృష్టిలో పెట్టుకున్నాను. నా వర్చువల్ రియాలిటీ హెల్మెట్ ఎథరిక్ బ్రెయిన్లోకి ఏం పంపించినా కూడా నేను వినలేదు, నమ్మలేదు. బిలీవ్ మీ, అది భయపెట్టినట్టు నాకేం జరగలేదండి. ఈ ఎథరిక్ బ్రెయిన్ కి చుట్టూ ఉన్న ఈ వర్చువల్ రియాలిటీ అంటే అప్పటికైతే తెలియదు ఈ వర్చువల్ రియాలిటీ హెల్మెట్ అంటే ఏంటో. నాకు ఇప్పుడు అర్థం అవుతున్నాయి. ఓహో, ఇలాంటి థాట్స్ మనకి ఆ వర్చువల్ రియాలిటీ హెల్మెట్ వలన వచ్చినాయి అన్నమాట అప్పుడు. సో లొంగలేదు, దానికి నేను లొంగలేదు. ఈ అవగాహన లేనప్పుడే నేను లొంగలేదు. ఈ అవగాహన ఉన్నప్పుడు ఎందుకు లొంగుతామండి? లొంగకూడదు కదా. దీన్ని తీసేయాలా? తీసేద్దామా ఈ వర్చువల్ రియాలిటీ హెల్మెట్ ని? ఎలా తీయాలి? అదే మీ ఎథరిక్ ఆరా క్లియరింగ్ అండ్ క్లీనింగ్ చేస్తాం, లాస్ట్ లో చేస్తాం. ఈ ఎథరిక్ బాడీతో పాటు ఆస్ట్రల్ బాడీకి కూడా ఒక ప్రభావం ఉందంటండి. ఆస్ట్రల్ శరీరంలో కూడా మరొకటి ఉందంట. అంటే ఆస్ట్రల్ శరీరంలో ఏ భాగంలో ఉంది? ఎథరిక్ శరీరంలో బ్రెయిన్ ఉంటే ఆస్ట్రల్ శరీరంలో మీ పొట్ట భాగంలో ఎమోషనల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూనే ఉంటుందంట. మీ పొట్ట భాగంలో ఎంత విధ్వంసకర భావావేశాల్ని జనరేట్ చేస్తుందంటే చెబితే మీరు ఆశ్చర్యపోతారు. మీకు 95% అనారోగ్య సమస్యల రూపంలో ఉన్న వాటి అన్నిటికీ ఇదే మూల కారణం. ఇదే మూల కారణం, ఇంకొకటి లేదు. అబ్జర్వ్ చేయండి. మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందా? లేదు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందా? లేదు ఇంకేదో ప్రాబ్లమ్స్ అంటే మీ మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, ఈ 3 చక్రాల్ని నాకించేసేది ఇదేనండి. ఇక్కడున్న ఎథరిక్ టెక్నాలజీ, స్కాలార్ టెక్నాలజీ, ఎథరిక్ కాదు, ఆస్ట్రల్ స్కాలార్ టెక్నాలజీ అన్నమాట. ఈ స్కాలార్ ఎమోషనల్ ఫీల్డ్ జనరేటర్స్ ఇక్కడ మీ భావావేశాల్ని కంట్రోల్ చేస్తూ దానికి నచ్చిన భావావేశాన్ని మీకు ప్రవేశపెడుతూ ఉంటుంది. మీ కడుపు భాగంలో ఉన్న అంటే దేనికి? మీ ఆస్ట్రల్ శరీరానికి ఉన్న కడుపు భాగం. మీ ఫిజికల్ బాడీలో కనపడదు ఏమీని, ప్రభావం కనిపిస్తుంది మీ ఫిజికల్ బాడీలో. కానీ ఎక్కడ ఉంది ఈ ఎమోషనల్ ఫీల్డ్ జనరేటర్? ఆస్ట్రల్ శరీరంలో ఉన్న కడుపు చుట్టూ, దాని యొక్క ఆరాలో ఉన్న కడుపు చుట్టూ ఉంటుందంట. భూమి మీద ఉన్న ఈ నిర్బంధంలో ఉన్న ప్రతి మానవుడికి ఇది ఉండి తీరుతుందండి. ఈ జనరేటర్స్, ఎమోషనల్ ఫీల్డ్ జనరేటర్స్ ఏం చేస్తాయో తెలుసండి? ఒక ఆర్టిఫిషియల్ నెగటివ్ ఎమోషనల్ ఫీల్డ్స్ని భయం రూపంలో, భయాన్ని మీ ఆస్ట్రల్ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తుంది. అందుకే కదండి మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వగానే గ్యాస్ట్రిక్, స్ట్రెస్ ఫీల్ అవ్వగానే పైల్స్, లేదు ఇంకేదో ఫీల్ అవ్వగానే ఇంకేదో సమస్య, ఇవన్నీ రావడానికి కారణాలు ఇవే. అంటే భయాన్ని ఆస్ట్రల్ బాడీలోంచి పంప్ చేస్తూ ఉంటుంది. ఎవరది? ఎమోషనల్ ఫీల్ జనరేటర్. దేనికి భయం అంటే పొద్దున లేచిన దగ్గర నుంచి టైంకి వెళ్ళగలమా లేదా, టైంకి అన్ని పనులు చేయగలమా లేదా, ఈ థర్డ్ డైమెన్షన్లో మాత్రమే ఈ టైం అనేది ఉంది, మిగిలిన దగ్గర లేదు, ఈ టైంని తీసేయడమే ఈవెంట్లో ఒక భాగం అనేది తెలిసినా కూడా మనము టైంకి చేయగలమా లేదా, పరిగెడుతున్నామా లేదా, ఇంట్లో ఉన్న వాళ్ళైతే, ఆడవాళ్ళైతే, హోమ్ మేకర్స్ అయితే అందరికీ అన్నీ అందిస్తున్నామా లేదా, వాళ్ళు గుండాపిండి అయిపోతూ ఉంటారు, పరిగెడతానే ఉంటారు. సో గ్యాస్ట్రిక్ వస్తుందిగా, నేను టైంకి తింటం లేదు అందుకే వచ్చింది. అచ్చా, అదేం కాదు, అది మెడికల్ టర్మ్స్లో చెప్తారు. మీరు టైంకి తిన్నప్పుడు లేదా
అదేంటి ప్యాన్ టాప్ ఏవో ఆ టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ఫర్ టైం బీయింగ్ సెట్ అవుతూ ఉంటాయండి, బట్ ఇట్ కీప్స్ రికరింగ్, మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. ఎందుకో తెలుసా? మీకు మీ యొక్క ఆస్ట్రల్ శరీరంలో ఈ స్కాలార్ ఎమోషనల్ ఫీల్డ్ జనరేటర్స్ అనేవి పెట్టబడ్డాయి. అవి పెట్టబడినప్పుడు అది అలాగ భయాన్ని పంపిస్తూనే ఉంటుంది. పంపిస్తూ ఉంటే మీరు ఎన్ని ప్యాన్ టాప్లు వేసుకుంటే ఏంటి, ఎంత టైంకి తింటే ఏంటి, అండ్ ఒక చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయితే నేను టైంకి తినేస్తాను, అది తినేస్తాను, ఇది తినేస్తాను, ఇవన్నీ వాళ్ళు చేస్తే మూలంలో ఉన్న సమస్య తొలగించబడుతుంది? తొలగించబడదు కదా. మీరు ఇక్కడ మందులు వేసుకోవడం ఓకే, టైంకి తినడం ఓకే, బట్ పర్మనెంట్ గా ఆ సమస్యని బయటకు తీయాలి అంటే ఈ ఎమోషనల్ ఫీల్డ్ జనరేటర్స్ ఏవైతే మీ ఆస్ట్రల్ బాడీలో ఉంది, మీలో నిమిషానికి, ప్రతి నిమిషానికి, ప్రతి అడుగుకి భయాల్ని పంపిస్తున్నాయి. చూడండి ఎన్ని రకాల భయాలు ఉంటాయి తెలుసండి ఒక మనిషికి. మొన్న ఈ మధ్యన మా టీం అందరం కూర్చొని లిస్ట్ రాస్తే నేనేదో రెండో మూడో అనుకుంటే వాళ్ళు చెప్పారండి, భయాలు లిస్ట్ ఇచ్చారండి. మీకు కావాలంటే క్రాక్ ద బిలీఫ్ ఛానల్లో ఎక్కడో ఒక నెల రోజుల క్రితం పోస్ట్ వేసాను, అందులో ఉంటాయి భయాల లిస్ట్. ఆలోచిస్తే అంత ఉందా భయం. ఎన్ని భయాలు ఉన్నాయంటే ఈజీగా 100 దాటేయండి. అందరి అంటే ఒక నలుగురు ఐదుగురు కలిపి రాస్తేనే 100 దాటాయి. మరి అందరం కలిపి రాస్తే 1000 దాటేస్తాయని అంటే ప్రతి నిమిషం ఏదో ఒక రూపంలో భయం అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతూనే ఉంది, ఫిజికల్ బాడీలోకి పంప్ చేయబడతానే ఉంది. మరి హెల్త్ ఎలా వస్తుంది? ఈ శరీరంతో అసెన్షన్ విత్ బాడీ వెళ్ళడానికి ఎలా వెళ్తాం మనం? ఈ సమస్యలను తీసుకోవాలి కదా, ఈ సమస్యల్ని తొలగించాలి కదా, పూర్తిగా రూపుమాపాలి కదా. తీసేద్దామా మరి ఈ స్కాలార్ ఎమోషనల్ ఫీల్డ్ జనరేటర్ ని, వర్చువల్ రియాలిటీ హెల్మెట్ ని తీసేద్దామా? తీసేయాలంటే ఏం చేయాలి అంటే హ్యాపీగా ఉంటాము, ప్రతి నిమిషం అవేర్నెస్ తో ఉంటాము, అవన్నీ ఫైన్. ఆల్ ద టైమ్ ఆల్ ద థింగ్స్ ఆర్ ఫైన్. మెడిటేషన్ చేస్తాము, మెడిటేటివ్ స్టేట్ లో ఉంటాము, లేదా ఇంకా ఇంకా రకరకాల పద్ధతులు చేస్తూ అన్ని ట్రై చేస్తున్నాం. బట్ ఇంతకు మించి పూర్తిగా మూలంలోంచి ఈ రోజు మనం చేయబోయే ధ్యానం గుర్తుపెట్టుకోండి. మీరు ప్రతి క్షణం ఎప్పుడు మీకు భయం ప్రవేశిస్తున్నా ఆ ధ్యానం చేస్తూనే ఉండి తీరాలి. ఉంటేనే మనం బయటకు వస్తాము. అయితే మనము ఈరోజు తారీఖు 26 జూన్. ఈరోజు మనం ఇది మొదలుపెట్టి ఈ ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ మన మీద మనం చేసుకుంటున్నాము. మనం చేసుకుంటూ లైట్ ఫోర్సెస్కి ఒక ఇండికేషన్ ఇస్తున్నాం. ఇది సక్సెస్ఫుల్ గా పని చేస్తుందా లేదా అనేది చూపించబోతున్నాం. ఇది సక్సెస్ఫుల్ గా పని చేస్తే జూలై 9 నుంచి ఈ ధ్యానం ద్వారా ఇది జరుగుతున్నది అనే ఫీడ్బ్యాక్ గనక మనం ఇవ్వగలిస్తే దీని మీద బేస్ అయ్యి లైట్ ఫోర్సెస్ వాళ్ళ యొక్క టెక్నాలజీతో ఈ భయాలని మానవులందరిలోని తీసేయడం మొదలు పెడతారు. జూలై 9 నుంచి స్టార్ట్ అవుతుంది ద ప్రాసెస్ ఆఫ్ డిసింటిగ్రేషన్ ఆఫ్ దాట్ ఏన్షియంట్ మేట్రిక్స్ స్కాలార్ టెక్నాలజీ. మరి చేద్దామా ఈ ధ్యానం? ఈ ధ్యానం చేయాలంటే నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు బొమ్మలో చూపిస్తున్నట్టు మీ యొక్క కుడి చేతిలో ఒక డైమండ్ అనేది ఉంది. ఆ డైమండ్ ఏమిటి? మీ చేతిలో పట్టుకోవడం కాదు, మీ చేతిలో ఒక ఇంటిగ్రల్ పార్ట్, మీ చేతిలో ఒక భాగం అయిపోయింది. అంటే మీ చేతిలో ఒక మణి పొదగబడితే ఎలా ఉంటుంది? మనం నెక్లెస్లు అవి వేసుకుంటాం, హారాలు అవిని, అక్కడ ఏం చేస్తాం, బంగారం లోపలికి ఆ డైమండ్స్ పొదగబడతాయి కదా అందులో. అలాగా మీ కుడి చేతిలోకి ఈ డైమండ్ పొదగబడి ఉంది. ఇట్స్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యువర్ రైట్ హ్యాండ్. ఎందుకు చెప్తున్నానంటే ఇలాగా, మీరు పనిలో ఉన్నారు, మీకు భయం వచ్చింది, వెంటనే ఆ చేత్తో మిమ్మల్ని మీరు హీల్ చేసుకునే విధంగా కళ్ళు మూసుకుంది ధ్యానంలో కూర్చోక్కర్లా. యూ జస్ట్ విజువలైజ్ మీ కుడి చేతిలో ఉన్న డైమండ్ మీ పొట్ట మీద ఉన్న ఆ భయాన్ని పటాపంచలు చేసేసింది. అలాగే మీరు పాజిటివ్గా ముందుకెళ్తుంటే మీకు ఒక నెగటివ్ రియాలిటీని మీ వర్చువల్ రియాలిటీ హెల్మెట్ ప్రొజెక్ట్ చేస్తుంది. వెంటనే ఆ వర్చువల్ రియాలిటీ హెల్మెట్ని పటాపంచలు చేసేయడం మీ రైట్ హ్యాండ్లో ఉన్న డైమండ్తోనన్నమాట. సో మెడిటేషన్ అయితే చేద్దాము.
ఈ డైమండ్ మీ కుడి చేతిలో పొదగబడి ఉన్నది అనేది గుర్తుపెట్టుకోండి. కళ్ళు మూసుకుని కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. కంప్లీట్లీ రిలాక్స్ యువర్ సెల్ఫ్. పూర్తిగా రిలాక్స్ అవుతూ మీ యొక్క శ్వాసని మీరు గమనిస్తూ కూర్చోండి. మీ కుడి చేతిలో విపరీతమైన కాంతితో ప్రకాశిస్తున్న ఒక వజ్రం, డైమండ్ తెల్లని కాంతితో ప్రకాశిస్తున్నది. ఈ డైమండ్ కి కోణాలు చూస్తే ఎన్నో ట్రయాంగిల్స్ ఉంటాయి. అనేకమైన ట్రయాంగిల్స్ తో దాని యొక్క ఉపరితలం, డైమండ్ యొక్క ఉపరితలం అనేది నిర్మించబడి ఉంటుంది. డైమండ్ లోని ప్రతి ట్రయాంగిల్ కూడా అనంతమైన తెల్లని కాంతిని వెదజల్లుతూ ఎంతో కాంతి ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ ఈ డైమండ్ మీ కుడి చేతిలో పొదగబడుతున్నది. ఇది శాశ్వతంగా మీ కుడి చేతిలో ఈ డైమండ్ పొదగబడి మీ చేతినే ఒక హీలింగ్ పరికరంగా మార్చేస్తున్నది. మీ హీలింగ్ పరికరం ఎప్పుడు మీ వెంటే ఉంటున్నది. అదే మీ కుడి చేతి. మీ కుడి చేయలో పొదగబడిన డైమండ్. ముందుగా ఎథరిక్ బ్రెయిన్ చుట్టూ ఉన్న వర్చువల్ రియాలిటీ హెల్మెట్ మీద వర్క్ చేద్దాము. మీ యొక్క ఎథరిక్ బ్రెయిన్ చుట్టూ ఉన్న వర్చువల్ రియాలిటీ హెల్మెట్ మీ ముందుకు తీసుకుని రాబడింది. ధ్యాన స్థితిలో ఉన్న మీ ముందుకు తీసుకుని రాబడింది. అది చిన్నదిగా అయిపోతున్నది. ఈ వర్చువల్ రియాలిటీ హెల్మెట్ అతి చిన్నదిగా మారిపోయి మీ ముందు ఉన్నది. మీ కుడి చేతిని ఆ వర్చువల్ రియాలిటీ హెల్మెట్ పైన పెట్టండి. ఎప్పుడైతే మీ కుడి చేతిలో ఉన్న డైమండ్ సహాయంతో మీరు మీ ఎదురుగా ఉన్న వర్చువల్ రియాలిటీ హెల్మెట్ మీద పెట్టారో ఆ వర్చువల్ రియాలిటీ హెల్మెట్ పటాపంచలు అయిపోయింది. ముక్కలు ముక్కలుగా మారిపోయింది. ఆ ముక్కలన్నీ గెలాక్టిక్ సెంట్రల్ సన్ లోకి పంపించి వేయబడ్డాయి. మీ కుడి చెయ్యలో ఉన్న డైమండ్, మీ కుడి చెయ్య ఎంతో పవర్ఫుల్ గా
ఎంతో ప్రకాశవంతంగా ఉన్నాయి. వర్చువల్ రియాలిటీ హెల్మెట్ తొలగించబడడం వలన మీ యొక్క గోల్డెన్ టైమ్ లైన్ మీరే అద్భుతంగా మేనిఫెస్ట్ చేస్తున్నారు, సంపూర్ణంగా శక్తివంతంగా. మీ గోల్డెన్ టైమ్ లైన్ మేనిఫెస్ట్ అవుతా ఉంటే మీరు ఉత్సాహంతో ఉల్లాసంగా పరుగులు పెడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మీ ఆస్ట్రల్ శరీరంలోకి భయాన్ని పంపిస్తున్న స్కాలార్ ఎమోషనల్ ఫీల్డ్ జనరేటర్స్ మీద వర్క్ చేద్దాము. మీ ఆస్ట్రల్ శరీరం చుట్టూ ఉన్న, ఎస్పెషల్లీ పొట్ట భాగంలో ఉన్న ఈ స్కాలార్ ఎమోషనల్ ఫీల్డ్ జనరేటర్స్ ని బయటకు తీసి మీ ముందు పెట్టండి. ఈ స్కాలార్ ఎమోషనల్ ఫీల్డ్ జనరేటర్స్ అన్నీ కూడా చిన్నవిగా మారిపోతున్నాయి. ఇలా చిన్నవిగా మారిపోయిన స్కాలార్ ఎమోషనల్ ఫీల్డ్ జనరేటర్స్ ని మీ పవర్ఫుల్ రైట్ హ్యాండ్ డైమండ్ కాన్షియస్నెస్ తో పటాపంచలు చేయండి, ముక్కలు ముక్కలుగా చేసేయండి. డైమండ్ యొక్క అన్ని ట్రయాంగిల్స్ లోంచి అనంతమైన ఇన్ఫైనైట్ లైట్ ప్రవహిస్తూ స్కాలార్ ఎమోషనల్ ఫీల్డ్ జనరేటర్స్ అన్నిటినీ ముక్కలు ముక్కలు చేసేసి ఆ ముక్కలన్నిటినీ గెలాక్టిక్ సెంట్రల్ సన్ లోకి పంపించేయండి.
ఈ ప్రక్రియతో మీలో ఉన్న భయాలు సంపూర్ణంగా తొలగింపబడి నిర్భయంగా ఎంతో ఆనందంతో ఆరోగ్యంతో సక్సెస్ఫుల్ జీవితాన్ని గంతులు వేస్తూ జీవిస్తున్నారు. మీ రైట్ హ్యాండ్ ఒక పవర్ఫుల్ హీలింగ్ టూల్గా శాశ్వతంగా మారిపోయింది. మీ ఈ హీలింగ్ టూల్ మీకు పర్మనెంట్గా హీలింగ్ని ప్రసాదిస్తూనే ఉంది, ఇస్తూనే ఉంది, మీతోనే ఉంటుంది. మనం చేసిన ఎనర్జీ వర్క్కి వైట్ ఫైరాఫాన్తో వైట్ పెయింట్ విజువలైజ్ చేయండి. మీ తల పైభాగంలో, మీ ఇంటి పైన, అలాగే భూమి పైన రెయిన్బో షవర్ ఆఫ్ లైట్ని విజువలైజ్ చేయండి. మీ భౌతిక శరీరం చుట్టూ ఒక సిల్వర్ స్పైక్ రక్షణ కవచం ఏర్పడింది. మీ ప్లాస్మా శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ రక్షణ కవచం ఏర్పడింది. మీ అతరిక్ శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ రక్షణ కవచం ఏర్పడింది. మీ ఆస్ట్రల్ శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ రక్షణ కవచం ఏర్పడింది. మీ నిమ్న మానసిక శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ రక్షణ కవచం ఏర్పడింది. మీరు రిలాక్స్ అయిన తర్వాత నెమ్మదిగా రెండు చేతులు తీసి కళ్ళ మీద వేసుకుని 5 సెకండ్స్ తర్వాత ఓపెన్ చేయండి. 5, 4, 3, 2, 1, 0. ఈ ధ్యానాన్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు. పనిలో ఉన్నా కూడా ఒక్కసారి మీ రైట్ హ్యాండ్ని, మీకు భయం వేస్తున్నది అంటే ఒక్కసారి మీ స్టమక్ ఏరియాలో పెట్టుకోండి, మీ పొట్ట మీద పెట్టుకోండి. తప్పేం లేదు కదా, ఎవరు అబ్జెక్ట్ చేయరు కదా. వెంటనే ఆ భయం అనేది పటాపంచలైపోయింది. ఆ స్కాలార్ ఎమోషనల్ ఫీల్డ్ జనరేటర్స్ అన్ని ముక్కలైపోయినాయి. అలాగే మీకు గనక మీ రియాలిటీని, వాస్తవాన్ని వక్రీకరిస్తూ మీకు ఏదైనా అనిపిస్తుంది అంటే నెత్తి మీద పెట్టుకోమని నేను చెప్పను. ఎందుకంటే అందరూ ఉన్నప్పుడు అలా వాస్తవాలు వక్రీకరిస్తున్నప్పుడు నెత్తి మీద పెట్టుకుంటే ఏదో అనుకుంటారు. సో మీ రైట్ హ్యాండ్తో ఆ వర్చువల్ రియాలిటీ హెల్మెట్ మొక్కలైపోయింది అని ఒక విజువలైజేషన్ చేయడమే. ఏం నెగటివ్ వాస్తవం మీ కళ్ళల్లోకి కనిపిస్తుంది, ప్రొజెక్ట్ చేయబడుతుంది అంటే ఆ వర్చువల్ రియాలిటీ హెల్మెట్లు మొక్కలైపోయినాయి విజువలైజ్ చేస్తే సరిపోతుంది కదా. సో అది రైట్ హ్యాండ్ని సక్సెస్ఫుల్గా విత్ దట్ డైమండ్ ఒక పవర్ఫుల్ హీలింగ్ టూల్గా వాడండి.
ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇది మీకోసం మాత్రమే పనిచేస్తుంది. వేరే వాళ్ళ భయాలు తీయడానికి, వేరే వాళ్ళ స్కాలార్ ఎమోషనల్ ఫీల్డ్ జనరేటర్స్ని ముక్కలు చేయడానికి కాదు. ఇది ఎవరిది వాళ్ళకే, మీది మీకే పనిచేస్తుంది. మీకు మీరే పని చేయించుకొని చక్కగా ఒక దివ్యమైన మానవుడిగా ఎదగండి. మరి ఇంకొకటి, నక్షత్రమిత్రులతో కాంటాక్ట్కి ఎంత రెడీగా ఉన్నారు మీరు? ఎంత రెడీగా ఉన్నారు అంటే, ఎస్ మేడం నేను రెడీగా ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను అందరూ అనేస్తారు. అందరూ అనేస్తారు. బట్ నిజంగా ఇప్పుడు మీ ముందున లేదా మీ పక్కన ఆ నక్షత్ర మిత్రులు, నక్షత్రలోక వాసులు ప్రత్యక్షమైతే మీ ఎమోషన్ ఎలా ఉంటుంది? టక్మని ప్రత్యక్షం అయ్యారు అనుకోండి, ఏమనిపిస్తుంది? మనం హడలిపోతాం కదా. ఏంటి సడన్ గా జరిగింది, సడన్ గా వచ్చారు, భయపడతాం, హడలిపోతూ ఉంటాం. మనం సడన్ గా ఏదైనా మన పక్కన జరిగితే హడలిపోవడం అనేది మనకి ఒక ప్రక్రియ. ఇట్స్ అ కండిషన్డ్ రిఫ్లెక్స్ అనుకోండి. మనం హడలిపోవడం చూసి వాళ్ళు హడలిపోతారు. ఇదేంటి రమ్మని ఇన్నిసార్లు పిలిచారు కదా, ఫస్ట్ కాంటాక్ట్ డిగ్రీ చదువుతూ వీళ్ళు రమ్మన్నారని వస్తే వీళ్ళే భయపడిపోతున్నారేటి, వీళ్ళే హడలిపోతున్నారేటి, వీళ్ళు హడలిపోతే వాళ్ళెంత హడలిపోతారు మన చూసి భయపడుతున్నారు కాబట్టి వాళ్ళు రావట్లేదు. ఇంకో విషయం తెలుసా మీకు? మన యొక్క బుద్ధి, మన యొక్క చేష్టలు, మన యొక్క వక్రీకరించిన ఆలోచనలు మనం ఎవరినైనా ఉంచేస్తాం. అందువల్ల ఎందుకురా బాబు, ఎందుకంటే వాళ్ళు ప్లెయిన్ హార్టెడ్ గా ఉంటారు కదా, మనం డిస్టార్టెడ్ గా ఉంటాం, ఎన్నో రకాలుగా డిస్టార్టెడ్ గా ఉంటాం. కాబట్టి మన వక్రీకరించిన విధానాలన్నీ చూసి ఆ ప్లెయిన్ హార్టెడ్ వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు గుండెపోటు వచ్చి వాళ్ళు రాకుండా, మన దగ్గర రాకుండా వాళ్ళు అక్కడే ఉంటున్నారు అన్నమాట. సో మనమే హడలిపోతే మన హడలిపోయిన మన చూసి వాళ్ళు ఇంకా హడలిపోతారు. మరి ఎలా? ఇలా భయపడుతూ కూర్చోవాలా, హడలిపోతూ ఉండాలా? పిలిచాం కదా, వాళ్ళు వస్తే మనం ఎలాగా సిద్ధం అవ్వాలి, మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి, మనం ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే, ముందు మళ్ళీ ఒకసారి ధ్యానంలో కూర్చుందాం. ధ్యానంలో కళ్ళు మూసుకుని కూర్చోండి, జస్ట్ 1 minute. ధ్యానంలో కూర్చుని మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు. మీ దగ్గరికి ఒక కాంతి పుంజం ప్రవహిస్తున్నది. అనంతమైన విశ్వపు లోకాల నుంచి ఒక కాంతి పుంజం మీ వైపు వస్తున్నది. ఎన్నో కాంతి సంవత్సరాల సుదూరమైన తీరాల నుంచి కాంతి పుంజం ప్రయాణిస్తూ మీరున్న ఈ భూమి యొక్క తలంలోకి, భౌతిక తలంలోకి ప్రవేశిస్తున్నది. ప్రవేశిస్తూ ఆ కాంతి నెమ్మదిగా కాంతిమయమైన శరీరం కల నక్షత్రలోక వాసిగా మారుతున్నది. ఆ కాంతి శరీరం కల నక్షత్రలోక వాసి నెమ్మదిగా మీ వైపు, మీ ఇంట్లో, మీరున్న ప్రదేశానికి అడుగులు వేసుకుంటూ మీ దగ్గరికి సమీపిస్తూ వస్తూ నెమ్మదిగా దాని యొక్క భౌతిక శరీరాన్ని స్పష్టంగా మేనిఫెస్ట్ చేస్తున్నది. ఆ కాంతిలోక వాసి మీ యొక్క నక్షత్ర మిత్రుడు మీకు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు.
వారి యొక్క సునిశితమైన టచ్కి మీలో భావావేశాలు బయటికి వస్తున్నాయి. ఎలా వచ్చినా వాటిని బయటికి రానివ్వండి. బికాస్ ఎన్నో జన్మల నుంచి, ఎన్నో కాలాల నుంచి, ఎన్నో లోకాల నుంచి ఎదురు చూస్తున్న తరుణం. We are longing for that touch, longing for that కాంటాక్ట్. మీరు మరియు ఆ కాంతి లోకవాసి మీ యొక్క నక్షత్ర మిత్రుడు ఆలింగనం చేసుకుంటున్నారు, హగ్ చేసుకుంటున్నారు. A deep hug. గట్టిగా మీరు ఏదైతే ఇన్ని జన్మల నుంచి కోల్పోయి ఉన్నారో అది మీకు లభిస్తున్నది. ఆ డీప్ హగ్ లో కాంతి అంటే అసలైన అనుభూతి పొందుతున్నారు. మిమ్మల్ని కలిసినందుకు కృతజ్ఞతలు చెప్పండి మీ ఫ్రెండ్కి. నెమ్మదిగా మీరు ఓకే అనుకున్న తర్వాత కళ్ళు తెరవచ్చు. Yes, ma'am. Thank you, ma'am. Thank you. ఇంకా ఇంకా ఇది షేర్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్పేసి సో Yes, sir. మనకి 25th జూలై ఉదయం 11:23 శనివారం నాడు మనము 12:21 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ పార్ట్ 2 ధ్యానం చేసుకోబోతున్నామండి. ఇది గ్లోబల్ మాస్ మెడిటేషన్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. మీకు గుర్తుంటే 2025లో 12, 18, 21 ఆగస్ట్ నాడు 3 సార్లు క్రిటికల్ మాస్ అయిన 1,44,000 మంది రీచ్ అవ్వడానికి మీరు 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్లో పార్టిసిపేట్ చేశారు. ఎంతో మంది చేత పార్టిసిపేట్ చేయించారు. లైట్ వర్కర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాము. దానికి మరల మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. అలాగే ఈసారి జూలై 25 శనివారం నాడు జరగబోయే ఈ ధ్యానానికి కూడా 1,44,000 మంది అవసరం ఉంది. దీని ద్వారా ఏం జరుగుతుంది, ఇంతమంది పార్టిసిపేట్ చేస్తే ఏమవుతుంది అంటే 1221 అసెన్షన్ పోర్టల్ అనేది నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవుతుందండి. అది నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అయితే అక్కడ ఏం జరుగుతుంది, మనకి ఇంకేం వస్తుంది, అసలు ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ మనం చేసిన అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం వల్ల మనకి ఏమి లభించింది అనేవి చాలా విషయాలు డిస్కస్ చేసుకోవడానికి నాలెడ్జ్ షేరింగ్ కోసం మనం లైట్ వర్కర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక 9 క్లాసులు అయితే జూలైలో చెప్పుకోబోతున్నామండి. మీకు కావాలంటే ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అలాగే వాట్సాప్ ద్వారా కూడా లైట్ వర్కర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్లోని వారి యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈ వివరాలన్నీ మీకు షేర్ చేయబడుతూనే ఉంటాయి. మీరు పార్టిసిపేట్ చేయండి. మన యొక్క ధ్యాన మిత్రులందరికీ కూడా ఈ సమాచారాన్ని చేరవేసి అందరూ కూడా అసెన్షన్ పోర్టల్ నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ చేయడంలో భాగస్వాములు కండి.
ఇవి ఈ సెషన్స్ అంటే ఈ మెయిన్ మెడిటేషన్ అనేది 25 జూలై నుండి, దానికన్నా ముందు మనం 3 సార్లు బూస్టర్ ధ్యానం అనేది చేస్తాము. అది 15 జూలై, అలాగే 15 అంటే మనకి 16 పడుతుంది. 16 జూలైని ధ్యానం చేస్తాము. అలాగే 18 జూలైన ఒకసారి రెండో బూస్టర్ ధ్యానం చేస్తాము. మూడో బూస్టర్ ధ్యానం 21 జూలైని చేస్తాము. ఎందుకు మేడం ఇన్నిసార్లు బూస్టర్ ధ్యానాలు అంటే, జూలై విల్ బి రాకింగ్ అండి. ఎన్నో గ్రహాల యొక్క కలయికలు, కంజంక్షన్లు, సెక్స్టైల్లు, ఇంకా ఎన్నో ఎన్నో ఏర్పడబోతున్నాయి. మరి అన్ని గ్రహాల యొక్క కలయికలు ఈ రకరకాల అలైన్మెంట్ లో వస్తున్నప్పుడు ఆ ఎనర్జీని యూజ్ చేసుకుని మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతూ భౌతిక జీవితంలో కూడా, మెటీరియలిస్టిక్ లైఫ్ లో, ఈ ప్రాపంచిక జీవితంలో కూడా మార్పులు తెచ్చుకోవడానికి మనం వినియోగించుకోవాల్సిందే. మరి మనకి పతి సార్ నేర్పించింది అయితే అదే. అందువలన ఇన్నిసార్లు 3 సార్లు బూస్టర్ ధ్యానం అనేది ప్రకటించడం జరిగింది. అట్ ద సేమ్ టైం మెయిన్ మెడిటేషన్ కి 1,44,000 మంది పార్టిసిపేట్ చేయడానికి మనము ఒక ఎనర్జీ ఫీల్డ్ అనే దాన్ని క్రియేట్ చేయబోతున్నాము. మరి 9 సార్లు మనం లైట్ వర్కర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్లో కలుద్దాము. జూలైలోని 12వ తారీఖు నుంచి మొదలయ్యి 25వ తారీఖు వరకు. నాకు ఈ అవకాశం ఇచ్చిన రంజిత్ గారికి, అలాగే లైట్ వర్కర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఆర్గనైజర్స్ అందరికీ కూడా ఎన్నో కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు, ఇంతవరకు ఉన్నారు. థ్యాంక్ యూ. మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. బట్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ కాదు, మరి అది చేయగానే మీరు చెప్పిన విశేషాలు విని ఆ ధ్యానం చేయగానే కూడా ఎన్నో భయాలు వెళ్ళిపోయినట్టుగా అది ఆ హెల్మెట్ కూడా చక్కగా తొలగిపోయి అదేదో అంతా కూడా క్లియర్ అయిపోయింది మ్యామ్. సో వండర్ఫుల్ ఉంది మ్యామ్. మళ్ళీ బూస్ట్ అప్ చేశారు నిజంగా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సూపర్ సూపర్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద ఫీడ్బ్యాక్. ఎందుకంటే ఈ ధ్యానం నా మీద నేను మాత్రమే ప్రయోగించుకున్నాను ఒక 4 రోజుల నుంచి. రిజల్ట్స్ అయితే నాకు బాగున్నాయి అనిపించి ముందు చిన్నగా గ్రూపుల్లో షేర్ చేద్దామా చాలా ఆలోచించి, లేదు లేదు మన లైట్ వర్కర్స్ అందరికీ అంది తీరాల్సిందే అని నిన్నటికి నిన్న అనుకుని ఈ సెషన్ పెట్టడం జరిగింది. అండ్ దీని ద్వారా లైట్ ఫోర్సెస్ అనే వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళు తీసుకుంటారండి, వాళ్ళు తీసుకునే విధానంలో. సో దట్ మనం జూలై 9 నుంచి ఇప్పుడు మీరు చెప్పినట్టు వర్చువల్ రియాలిటీ హెల్మెట్ పటాపంచలు చేయడము, అలాగే భయాలు పోగొట్టడానికి, స్కలార్ ఎమోషనల్ ఫీల్డ్ జనరేటర్స్ డిజింటిగ్రేట్ చేయడానికి, లైట్ ఫోర్సెస్ కి మనం సహాయం చేసిన వాళ్ళు, అఫ్ కోర్స్ మనమే చేస్తున్నాం ఈ ధ్యానాలన్నీ చేసి కూడా లైట్ ఫోర్సెస్ కి మనము సహాయం చేస్తున్నాం, వాళ్ళు కూడా మనకి సహాయం చేస్తున్నారు. ఇట్స్ అ మ్యూచువల్ థింగ్. థ్యాంక్ యూ అండి, మీ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ శ్రీదేవి గారు.